మనలో చాలామంది ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ మనలో చాలామంది అవేమీ పట్టించుకోకుండా పూజ చేయటానికి భక్తి ఉంటే చాలు, సమయంతో పనిలేదని అనుకుంటారు. దీపారాధన ఎప్పుడైనా చేయవచ్చు, కానీ కొన్ని అమృత గడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మీ పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరి మీ ఇంటిపై దేవతలు చల్లని చూపు పడుతుంది. కాబట్టి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయంలో దేవుడిని పూజించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. లేదంటే మీ పూజలకు ఫలితం దక్కనట్టే. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అందరూ ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. రోజా పువ్వు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మేల్కొంటారు. ఈ సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. రోజా పువ్వు బ్రహ్మ ముహూర్తంలోనే దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన సరే మీ పూజలకు దైవానుగ్రహం లభించి కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. రోజా పువ్వు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం వారానికి ఒక్కసారైనా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇక ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సూర్యోదయం లోపు, అంటే ఉదయం 7 గంటల లోపు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని సూర్యుడు దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. రోజా పువ్వు అలాగే ఉదయం 7 గంటల నుండి 9 గంటల్లోపు దీపారాధన చేసుకోవచ్చు, కానీ ఈ సమయంలో వెలిగించే దీపానికి తక్కువ శక్తి ఉంటుంది. ఉదయం 9 గంటలలోపు చేసే పూజలకు సాధారణమైన పుణ్య ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని 6 గంటలకు దీపారాధన చేస్తే చాలా మంచిది. రోజా పువ్వు ముఖ్యంగా సాయంత్ర సమయంలో శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివితే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. రోజా పువ్వు ఇక మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పూజ చేయకూడదు. ఎందుకంటే ఈ సమయాన్ని చనిపోయిన పెద్దలకు కేటాయించారు కాబట్టి మధ్యాహ్న సమయంలో పితృ కార్యాలు చేయాలి, అంతేకాని దేవుడిని పూజించడం మంచిది కాదు. రోజా పువ్వు అలాగే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. రోజా పువ్వు అలాగే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రోజా పువ్వు ఇక పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి పౌర్ణమి ఏర్పడుతుంది. ప్రతి పౌర్ణమి నాడు ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా వృద్ధి చెందుతుంది. రోజా పువ్వు అలాగే పౌర్ణమి మరియు అమావాస్యకు ముందు త్రయోదశి తిథి ఏర్పడుతుంది. ఈ త్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో మీ మనసులో ఏదైనా కోరుకొని శివుని ముందు దీపం వెలిగిస్తే చాలు, ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. రోజా పువ్వు అలాగే ప్రతి నెలలో 2 ఏకాదశిలు ఏర్పడతాయి. ఏకాదశి తిథినాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. రోజా పువ్వు అలాగే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి అమావాస్య నాడు మీ పితృదేవతలకు తరపున వదిలి నమస్కారం చేసుకుంటే పితృదోషాలు అన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని శక్తివంతమైన దీపారాధన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూలగుత్తి పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం సరైన దిశలోనే ఉండాలి. పూజ గదిలో తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయి. పూలగుత్తి అలాగే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు, డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పూలగుత్తి ఇక ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే విపరీతమైన ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి సంపద పెరుగుతుంది. పూలగుత్తి దక్షిణ ముఖంగా పొరపాటున కూడా దీపం వెలిగించకూడదు.
పితృదేవతలకు మాత్రమే దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. పూలగుత్తి అలాగే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఒక వత్తితో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. పూలగుత్తి పూజలో ఖచ్చితంగా 2 వత్తులు వెలిగించాలి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. పూలగుత్తి ఇక 3 వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఇక 5 వత్తుల దీపం అత్యంత శుభప్రదం కాబట్టి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. పూలగుత్తి పూజ గదిలో దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని జరపకూడదు. అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లు కిందకు పడకూడదు. పూలగుత్తి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే మెడలో నల్లపూసలు ధరించి దేవుడిని పూజించాలి. పూజలో వెలిగించే ప్రమిద కింద తమలపాకు కాని, రావి ఆకు కాని పెడితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూలగుత్తి తమలపాకు పైన దీపం వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే రావి ఆకు పైన దీపం వెలిగిస్తే త్రిమూర్తులు ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలుగుతాయి. పూలగుత్తి దీపం ప్రమిదకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపానికి పుష్పాలు మరియు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. పూలగుత్తి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ గోత్రనామాలు చదివి మీ సంకల్పాన్ని దేవునికి చెప్పుకొని దీపాన్ని వెలిగించాలి. తద్వారా మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పూలగుత్తి దేవుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా దైవమంత్రాలు చదవాలి. లేదా మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ పూజ చేయండి. పూలగుత్తి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా కులదేవత విగ్రహం ఉండాలి. మీ కులదేవతను పూజించకపోతే మీ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. మీ కులదేవత ఎవరో తెలియకపోతే వెంకటేశ్వర స్వామిని కులదేవునిగా పూజించవచ్చు. పూలగుత్తి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజలు కన్నా పురుషులు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వివాహమైన ఆడవారు తమ భర్త చేత దీపం వెలిగించి పూజ చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. పూలగుత్తి ఇక పూజలు ఉపయోగించే పుష్పాలు తాజాగా ఉండాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తాది. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అలాగే మందార పూలతో వినాయకుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూలగుత్తి తులసి కోటను కూడా ప్రతినిత్యం పూజించాలి. ప్రతిరోజు తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పూలగుత్తి గోమాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. పూలగుత్తి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు తొలగిపోతాయి. పూలగుత్తి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆముదంతో దీపారాధన చేస్తే ఆటంకాలు తొలగి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఇప్పనూనెతో దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత మరియు దీర్ఘాయుష్షు కలుగుతుంది. పూలగుత్తి ఇక పూజలో ఎప్పుడూ కూడా స్టీల్ దీపాలు ఉపయోగించకూడదు. పూజకు ఇత్తడి కుందులు మాత్రమే ఉపయోగించాలి. అయితే వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఇక తామర కాడ వత్తులతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తి కలుగుతుంది. పూలగుత్తి ప్రతి శుక్రవారం నాడు తామర కాడ వత్తులతో దీపం వెలిగిస్తే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.